రాత్రి 9 గంటలకు భీమవరం రైల్వే స్టేషన్ లో నా మూవీ ప్రమోషన్ చేస్తుంటే ఆ చీకట్లో అలా వెళ్తూ ఉంటే ఒక పిఠాపురం బ్రో నన్ను గుర్తుపట్టారు. ఎక్కడి నుంచి? నాది పిఠాపురం. పిఠాపురం. హేమంత్. హేమంత్. ఏం చేస్తుంటావు? బీటెక్ స్టూడెంట్, థర్డ్ ఇయర్ మెకానిక్. ఏ కాలేజ్? ఎస్ఆర్కే. ఎస్ఆర్కేఆర్. ఓకే, చాలా మంది అన్నారు ఎస్ఆర్కేఆర్కి రా బ్రో అని చెప్పి, కానీ పర్మిషన్ లేదు కదా. పర్మిషన్స్ ఏమన్నా లేదు బ్రో, నార్మల్ ఒకసారి రావాల్సిందే. ప్రమోషన్స్ కూడా అయితే మాకు ఏంటంటే ఉంది కొంచెం 3 hours టైం, లైక్ 6 o'clock to 9-10 వరకు ఉంది అనమాట. అంతే భీమవరంలో. పొద్దున ఏలూరు చేసాం. ఓకే, దేవరం వస్తారంటారా? రాదా రా అది ఎక్స్పెక్ట్ చేశాను, చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అనుకోకుండా ఇక్కడ కలిసామా. అలా చూస్తున్నా, అలా నడుచుకుంటూ వస్తున్నారు. చూసా కదా రీల్స్ లో. అవునవునవును. బ్రాంచ్ మెకానికల్. మెకానికల్. ఓ కొత్తగా. ఏంటి ప్యాషన్ లైఫ్ లో? మెకానికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? మెకానికల్ అంటే బ్రో ఇప్పుడు సిఎస్సి అన్నది అందరూ తీసుకుంటారు ఈజీగా. తీసుకో సిఎస్సి ఏదో క్రేజ్ ఉంది డిఫరెంట్ గా అంటే మెకానికల్ స్టూడెంట్ ఏదో ఒకటి సాధించాలి. డిఫరెంట్ గా వెళ్దాం అనేది నీకు ఇష్టం అనమాట, అందరిలాగా కాకుండా. ఓకే, నా సినిమా కూడా డిఫరెంట్ గానే ఉంటది. అందరిలాగా కాకుండా సింగిల్ షాట్ గా తీసా, అండ్ అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తాను. డిఫరెంట్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కలిసాం. దాన్ని డెస్టినీ అంటాం అనుకుంటా, నాకు తెలియదు.